హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అన్సీన్ రివ్యూ చేస్తున్నాను. దానికి ఒక రీజన్ ఏంటంటే, బేసికలీ నిన్న ఏదైతే ఇండివిజువల్ టాస్క్ అని బిగ్ బాస్ అన్నాడో దానికి రీజన్ ఏంటనేది అన్సీన్ చూస్తే బాగా క్లియర్గా తెలిసింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే అభిజిత్ ఏదైతే బ్యాక్ బిచ్చింగ్ చేసాడో మోనాల్ గురించి, ఏదైతే నెగిటివ్గా చెప్పాడో దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఆ రెండు ఇంపార్టెంట్ హైలైట్స్ ఈరోజు మన రివ్యూలో. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి అన్సీన్లో మనకి కనిపించిన మెయిన్ ఎపిసోడ్లో కనిపించిన సీన్స్ ఏంటి. స్టార్టింగ్ యాక్చువల్లీ మోనాల్ కిచెన్లో ఉంటుంది. హారిక మోనాల్తో మాట్లాడుతూ ఉంటుంది. సేమ్ అదే కాలితో తన్నిన ఇన్సిడెంట్ గురించి, అవినాష్ని కాలితో తన్నిన ఇన్సిడెంట్ గురించి, దాని గురించి మాట్లాడుతూ హారిక యాక్చువల్లీ ఒక కన్సర్న్ రైజ్ చేస్తుంది. నువ్వు తన్నేవా అన్నప్పుడు ఇమీడియట్లీ ఒక మాట అన్నావు, ఒప్పుకున్నట్టు అన్నావు, తర్వాత క్యాన్ని తన్నేనని మాట మార్చావు అని చెప్పి హారిక అన్నది. దానికి యాక్చువల్లీ మోనల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఫస్ట్ తనకి క్లియర్గా అర్థం కాలేదు ఏంటి అది. తనకి తన్నడం అనే లాంగ్వేజ్, తన్నడం అంటే ఏంటి, కిక్ చేయడమా, హిట్ చేయడమా, పుష్ చేయడమా అనే విషయం తెలియదు కదా. సో తనకి అది ఫస్ట్ థింగ్ అది అర్థం కాలేదు. పుష్ చేసినందుకు తను ఒప్పుకుంది. అయితే ఎందుకు పుష్ చేసింది? అరియానా కోసం పుష్ చేసింది. అరియానాని కంటిన్యూస్గా తను మీద పడి తనని బాగా టార్చర్ పెడుతుంటే బాగా హార్ష్గా ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి అరియానా తరపున స్టాండ్ తీసుకుని తను పుష్ చేసింది. ఆ విషయం మొన్న కూడా చెప్పింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఎవరికి సాయం చేసింది? అరియానాకి. అరియానా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మోనాల్ కంప్లీట్లీ అగైనిస్ట్. మోనాల్ అంటే పేకల దాకా ఉంటుంది, కారణం లేదు, బట్ పేకల దాకా ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం అరియానా ఏంటి, అవినాష్కి ఫుల్ సపోర్టు. ఏం చేసినా, ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడ అవినాష్దే కరెక్ట్ అన్నట్టది. అసలు తనకి హెల్ప్ చేసిన మోనాల్ తరపున అసలు స్టాండ్ తీసుకోదు. సో రాంగ్ వ్యక్తికి హెల్ప్ చేసింది మోనాల్. బేసికల్లీ మొన్న హారికాని కెప్టెన్సీ చేసినప్పుడు రాంగ్ వ్యక్తికే చేసింది. ఎందుకంటే దాన్ని ఏమాత్రం ఉంచుకొని ఎప్పుడు కూడా ఉంచుకోలేని యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి హారిక. అరియానా నిజాన్ని చెప్పాలంటే హారిక లాంటిదే. తినకు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తే గుర్తుంచుకునే టైప్ కాదు. ఈ వ్యక్తికి అసలు అడగకుండా హెల్ప్ చేసింది. అది ఇంకా దారుణం. తను యాక్చువల్లీ తన ఇబ్బంది పడుతుందని చెప్పి అది చూసి తన తరపున తిన స్టాండ్ చేసుకుని చేసింది. కానీ అలాంటి వ్యక్తినే పిలిచి మొన్న ఏమన్నది, నువ్వు నాకు హెల్ప్ చేసావా, అదంతా ఓకే, బట్ నువ్వు అవినాష్ని తన్నేవా? ఒక మనిషికి హెల్ప్ చేయాలంటే, ఒక మనిషిని ఇంకొక మనిషి మీద పడుతూ, ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి ఈ విధంగా ఫోర్స్ యూజ్ చేస్తుంటే దాన్ని అడ్డుకుంటే అప్పుడు కూడా ఆ అమ్మాయి తరపున స్టాండ్ తీసుకోకుండా ఆ అమ్మాయికి ఎగెనిస్ట్గా ఉండడం, సైలెంట్గా ఉండడం, ఎగెనిస్ట్గా ఉండడంతో ఈక్వల్. ఎగెనిస్ట్గా ఉండడం అది అనేది కరెక్ట్ కాదు. సో నాకు తెలిసి సాటర్డే చాలా మంచి డిస్కషన్ కాబోతుంది దీని మీద. నాగార్జున గారు ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని. ఇది నాగార్జున గారికి మంచి అగ్ని పరీక్ష. నా గెస్ అయితే డెఫినెట్లీ ఈ విషయంలో నాగార్జున గారు మోనాల్కి సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే మోనాల్ తప్పు ఏం చేసింది, అసలు ఏం తప్పు చేసింది? ఒక అమ్మాయికి సపోర్ట్గా ఉంటూనే ఈ పని చేసింది. లాగిపెట్టి తన్నిందా? లాగిపెట్టి తనలేదు. నిన్న ఇదే కాన్వర్సేషన్లో మోనాల్ కూడా అన్నది అదే మాట. నేను తన్నిన దానికి అంత హర్ట్ అయ్యింది, అంత దెబ్బ తగిలిందా తనకి అని అంటుంటే హారిక మళ్ళీ అవినాష్ తరపున మాట్లాడుతూ, పెద్ద దెబ్బ తగిలిందని కాదు, కానీ తన్నావు. ఆ టాస్క్లో కాళ్ళు చేతులు తగులుతాయి బాస్. ఆ టాస్క్ ఎలాంటిది? అక్కడ కాళ్ళు చేతులు తగలకుండా పక్కన డిస్టెన్స్లో కూర్చోడానికి ప్లేస్ ఎక్కడుంది? అక్కడ అవినాష్ ఏ ఇంటెన్షన్తో చేశాడు అనే విషయాన్ని హౌస్ మేట్స్ గ్రహించాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అవినాష్ చెప్తుంటే అవినాష్ ఇంటెన్షన్ వాళ్ళు పసిగట్టలేదా? హారిక కూడా క్వశ్చనింగ్ మోనాల్, సోహెల్ కూడా క్వశ్చనింగ్ మోనాల్, అభిజిత్ పొలాలు పెడుతున్నాడు. అవినాష్ వచ్చేలా చెప్తుంటే, అవును బాస్, ఆ అమ్మాయి అది, ఆ అమ్మాయి ఇది, ఆ అమ్మాయి క్యారెక్టర్ని గెలుపుతాడు, అమ్మాయి దగ్గర ఉంటే చాలు మొత్తం అందరూ సర్వనాశనం అయిపోతారు, ఆ టైప్లో మాట్లాడుతుంటాడు. ఇది ఇంటెన్షన్ని గ్రహించలేని హౌస్ మేట్స్ వాళ్ళు. సరే, ఆ ఇంటెన్షన్ని బయట ఉన్న జనాలు కూడా అర్థం చేసుకోలేదా? సో సాటర్డే నాగార్జున గారు నాకు తెలిసి డెఫినెట్లీ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి ఈ విషయంలో నేనేదైతే అంటున్నానో డెఫినెట్లీ అదే వేలో మాట్లాడతారు.
ఇక్కడ మోనాల్ది తప్పు లేదు. సున్నితంగా అయితే ఒక మాట అంటది మోనాల్తోటి, అదేంటంటే నువ్వు తనని పుష్ చేసినప్పుడు అదే మాట మీద నిలబడాల్సిందే. క్యాన్ని పుష్ చేసిన అన్నది కదా, అది అయితే నాకు తెలిసి డెఫినెట్లీ మోనాల్కి తెలుసు తను క్యాన్ని పుష్ చేయలేదు, అవినాష్ని పుష్ చేశానని. ఆ ఒక్క విషయంలో తను ఒప్పుకోవడానికి భయపడింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇంతలాగా అవినాష్ అంతలా ఎదగింటగా అలా చేస్తుంటే నేను నీ కాలికి తగిలినా అని చెప్పడానికి భయం వేసి ఇంకా క్యాన్ అని చెప్పి అన్నది. ఆ ఒక్క విషయంలో నాగార్జున గారు డెఫినెట్లీ సున్నితంగానే, మరి నాకు తెలిసి మిగిలిన హౌస్ మేట్స్ చేస్తున్నట్లు మీద పడిపోయి రక్కేసి కక్కేసి అలాంటి పని అయితే చేయదు. సున్నితంగానే అలాంటి పని చేయకుండా ఉండాల్సింది అని అంటారు నాగార్జున గారు. చూస్తూ ఉండండి, ఈరోజు థర్స్డే కదా, ఇంకా జస్ట్ 2 days ఉంది. కానీ సాటర్డే ఎపిసోడ్ కోసం చాలా ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది ఈ తన్నుడు ఎపిసోడ్. ఎనీవే, ఇది అయిపోయాక సోహైల్ ఉంటాడు, మోనాల్ కిచెన్లో ఉంటుంది. సోహైల్ వస్తాడు, ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు అని అంటాడు సోహైల్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఒకవేళ ఫైనల్ టాస్క్లు ఉంటే, అంటే ఈ టైంకి నిజానికి వీళ్ళకి సెకండ్ లెవెలే, ఫైనల్లో వీళ్ళిద్దరు ఉంటారని తెలీదు. సో ఆ టైంలో అడిగితే దానికి మోనాల్ మీరిద్దరు ఉంటే నా సపోర్ట్ అఖిల్కే అంటది. సోహైల్ నవ్వుతాడు, క్యూట్గానే ఉంటుంది అక్కడ అలా అన్నాం. బేసికలీ ఏంటంటే అది యాక్చువల్లీ సపోర్ట్. అఖిల్ అన్ని మాటలు అన్నా కూడా అఖిల్కి సపోర్ట్గానే ఉంటుంది. అంత ఈజీగా సంబంధాల్ని తెగదింపులు చేసుకుని మనస్తత్వం కాదు మోనాల్ది. అలా ఎంతమంది ఉండగలరు, మనలో ఎంతమంది ఉండగలరు? మనమంతా ఇగో అనే ఒక మబ్బు లోపల ఉంటున్నాం. అదేంటంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఆ ఇగో అనే మబ్బు దట్టంగా మన మీద అలా వచ్చేస్తుంది, వాలిపోతుంది. ఇప్పుడు ప్రతి మనిషికి జనరేషన్ అంటే కాలం గడిచే కొద్దీ ఏమవుతుందంటే జనరేషన్స్ కొద్దీ ఒకప్పుడు ఈగోస్ చాలా తక్కువ ఉండేవి, అలాగా ఈగోస్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ కాలంలో ఈ విధంగా ఇంత సపోర్టివ్గా ఉండడం అనేది ఒక మనిషిని చూడడం చాలా తక్కువ, రేర్ కేస్. నిజంగా ఒక రేర్ స్పీషీస్ మోనా లాంటి వాళ్ళు. అంతరించిపోతున్న జాతి అనుకోవచ్చు మనం మోనా లాంటి వాళ్ళని. మనకి ముందు కాలంలో ఇలాంటి వాళ్ళని మనం ఎక్కువ చూడకపోవచ్చు. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ పువ్వుల టాస్క్. మన దాని గురించి నేను మాట్లాడుకున్నాం. అయితే ఆ టాస్క్లో మనకి చూపించని నిన్న సీన్లు ఏదైతే సీన్లు చూపించేదో అది ఒకటి ఏంటంటే, హారికని యాక్చువల్లీ చాలా అడుగుతుంది, చాలా భేదాలు చేస్తుంది ఎవరితోటి, సోహెల్ తోటి. ఓకే, నేను ఫస్ట్ నువ్వు తీసుకో, నెక్స్ట్ నేను తీసుకుంటాను, లేకపోతే పై ఉన్నాయి నువ్వు తీసుకో, కింద పడి నేను తీసుకుంటాను. ఇలాగా చాలా నెగోషియేషన్స్ చేస్తుంది. దేనికోసమని? ఎలాగైనా సరే పువ్వులు ఎక్కువ సంపాదించడానికి. అయితే సోహెల్ దేనికి ఒప్పుకోడు. యాక్చువల్లీ బిగ్ బాస్ తర్వాత ఏదైతే అనౌన్స్ చేశాడో ఇది ఇండివిజువల్ టాస్క్ అనేది, ఎందుకనంటే హారిక కోసం చేశాడు. హారిక నెగోషియేషన్స్ చేస్తుంది కదా, ఆపమ్మ నెగోషియేషన్స్ చేయకు, ఇది ఇండివిజువల్ టాస్క్ అని చెప్పడానికి చేశాడు మన బిగ్ బాస్. నిన్నటి మెయిన్ ఎపిసోడ్లో అది ఎగ్జాక్ట్లీ తెలియలేదు, ఇప్పుడు ఇది చూసాక తెలిసింది. చాలా భేదాలాడి సోహెల్ తోటి. దేనికి సోహెల్ ఒప్పుకపోతే అభిజిత్ని వచ్చి అడుగుతుంది నేనేం చేయాలని. ఏం సమాధానం చెప్తాడు అభిజిత్? ఏం చేయమంటాడు? ఆ టాస్కే నువ్వు ఓడిపోవడానికి డిజైన్ చేసిన టాస్క్ అది. నువ్వు గెలవలేవు, నువ్వు ఏం చేసినా గెలవలేవు. నువ్వు వెళ్ళి బిగ్ బాస్ని అడగాల్సిందే. ఇప్పుడు నువ్వు అభిజిత్ని అడిగినా సోహెల్ని అడిగినా ఏమీ లాభం లేదు. అభిజిత్ అంటాడు చిన్నపిల్లల మాట్లాడదు నువ్వు అని చెప్పి అప్పటికే అంటాడు. ఎందుకంటే ఏవో చెప్తుంటుంది అని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అవి వర్కౌట్ అయ్యే కాదు. తిని వాళ్ళ మొక్కలు పూలు లాగితే పూలు 0 అయిపోతాయి. పూలన్నీ తీసుకెళ్ళి పాతుకుంటారు వాళ్ళు. సో అసలు ఏం చేయడం కరెక్ట్ కాదు. అసలు అభిజితే వాళ్ళిద్దరిని ఏం చేయలేడు. వాళ్ళిద్దరు అక్కడ రాక్షసులతోటి వీళ్ళు పోటీ పడగలరు. టాస్క్ వచ్చిందంటే, టాస్క్ విషయంలో వీళ్ళు రాక్షసులు. ఇలాంటి ఫిజికల్ టాస్క్ వచ్చిందంటే. సో అక్కడ ఏం అవ్వదు. నెక్స్ట్ టాస్క్ అవుతుంది, హారిక ఓడిపోతుంది. అదంతా మనం చూసాం నిన్న. ఓడిపోయాక నిన్న మెయిన్ ఎపిసోడ్లో కావాల్సిన ఒక అద్భుతమైన సీన్, కెమెరా దగ్గరికి వెళ్ళి మంచి ప్రదర్శన ఇస్తుంది హారిక. బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రదర్శన ఇవ్వడంలో వెనకాల ఒక చాలా పెద్ద రీజన్ ఉంది. అదేంటో చెప్తా. బిగ్ బాస్ని సెటైరికల్గా తనకు చేసిన దానికి, తనను అన్నదానికి పగ తీర్చుకుంటూ తిట్టడం. ఏంటి అసలు
ఏం మాట్లాడిందో చెప్తాను మీకు. అతి తెలివి అంటే ఇది ఏంటంటే ఫస్ట్లీ సారీ చెప్తుంది. సారీ బిగ్ బాస్, నేను మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాను, నేను ఓడిపోయాను అని చెప్తుంది, ఏదో బిగ్ బాస్ వాళ్ళ డాడీ అయినట్లు. నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ ఫెడ్ అప్ విత్ చూసింగ్. ఇంగ్లీష్ బాగా ఎక్కువ పడింది ఆఫ్ కోర్స్. ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ ఎవరు ఎక్కువ మాట్లాడితే అంత మంచి వ్యక్తిత్వం అని అనుకుని జనాలు ఉన్నది బయటంతా. సో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఐఎమ్ జస్ట్ ఫెడ్ అప్ విత్ చూసింగ్. ప్లక్ చేసుకుంటే గుడ్ థింగా, పిక్ చేసుకుంటే గుడ్ థింగా అనేది నేను డిసైడ్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ ఫెడప్ ఆఫ్ దిస్ చూసింగ్. ప్లక్ చేసుకోవడం తప్పే, అక్కడ పిక్ చేసుకోవడం వాళ్ళ చేతిలోంచి అది కూడా తప్పే. మళ్ళీ ఆ రెండింటిలో మళ్ళీ చూస్ చేసుకోవడానికి మదన పడిపోయిందంట. సారీ బిగ్ బాస్, సారీ, ఐఎమ్ డన్ విత్ చూసింగ్, ఐఎమ్ ఫెడప్ విత్ దిస్ చూసింగ్ అని అంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటుందంటే, ఏదైతే నువ్వు ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకో అన్న ఇది వచ్చిందో, ఏది ఎలిమినేషన్ పాస్కి, అది యాక్చువల్లీ ఎలిమినేషన్ పాస్కి హారిక ఒక్కదానికే కాదు అందరికీ వచ్చింది. హారిక అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది అంతే. అలాగే నామినేషన్స్లో ఏదైతే స్వాప్ చేయమన్నదో అది వచ్చింది. సో ఐఎమ్ డన్ విత్ చూసింగ్ అని అవన్నీ పట్టుకొచ్చి ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు చెప్తూ ఐఎమ్ డన్ విత్ చూసింగ్ అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎవ్వరు నేను చూస్ చేసుకోమన్న మాటే ఎత్తలేదు. తనే ఒక సినారియో క్రియేట్ చేసుకుని నేను పువ్వులు ప్లక్ చేసుకోవాలా అక్కడి నుంచి లాక్కోవాలా అనేది ఒక రెండు తప్పుడు సినారియోసే, వాటిని క్రియేట్ చేసుకుని ఇప్పుడు నేను ఐఎమ్ కెనాట్ చూస్, ఐఎమ్ డన్ విత్ చూసింగ్, ఐఎమ్ ఫెడప్ ఆఫ్ దిస్ చూసింగ్. ఎవడు ఇక్కడ చూస్ చేసుకోమని టాస్క్ ఇవ్వలేదు తనకి. కానీ బిగ్ బాస్ని కామెంట్ చేయాలి సెటారికల్గా, బిగ్ బాస్ నన్ను మీరు ఎంత హింస పెట్టేది చూస్ చేసుకోమని చెప్పి. అక్కడ హింస ఏం పెట్టలేదు, ఒకే ఒక చోట తనని నామినేషన్స్లో స్వాప్ చేయమన్నారు, తన యాటిట్యూడ్ టెస్ట్ చేయడానికి. తన యాటిట్యూడ్ ఎలాంటిది, సాయం చేసిన వాళ్ళకి సాయం చేస్తుందా లేకపోతే సాయం చేసిన వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తుందా అది తెలుసుకోవడానికి, అది ప్రజలకు తెలియజెప్పడానికి ఒక నామినేషన్స్లో అదొక్కటే ఇచ్చారు. దానికి ఇప్పుడు ఇదన్నమాట, బిగ్ బాస్ నన్ను టార్గెట్ చేసేదో అనే విషయం తెలియాలి. దీన్ని బేసికల్లీ మా ఊళ్ళో అతి తెలివి అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ టాస్క్ కంటిన్యూ అవుతుంటుంది. నెక్స్ట్ లెవెల్లో యాక్చువల్లీ అభిజిత్ ముందే వీళ్ళిద్దరితోనూ నేను గెలవలేను అని ముందే తనకు తెలుస్తుంది. యాక్చువల్లీ అంటే ప్రతి ఫేజ్లో కూడా మొత్తం 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ 0 నుంచి స్టార్ట్ అయినా ముందే గ్రహించేస్తాడు అభిజిత్, సోహేల్ అఖిల్తో పెట్టుకోవడం కష్టం అని చెప్పి. అయితే కొంత పక్క నుంచి వీళ్ళు సపోర్ట్గా కొంచెం మాట్లాడేసరికి ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి వెళ్తాడు. వెళ్ళాక స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఒకసారి సోహేల్ అభిజిత్ని పుష్ చేసి ఒక ఫ్లవర్ లాగుతాడు. అయితే అప్పుడే సారీ చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి ఆ మడ్పిట్లో పెడుతున్న టైంలో ఏదైతే పువ్వుని ఇలాగ ఫోర్స్ఫుల్గా తను తీసుకున్నాడో అది మళ్ళీ బ్యాక్ ఇచ్చేసాడు. బాగుంది, గుడ్ అనిపించింది. సో అంతేకాదు హారిక దగ్గర విషయంలో కూడా అంతకుముందు హారిక దగ్గర తీసుకున్న పువ్వులు తీసుకెళ్ళి బ్యాక్ ఇచ్చేసాడు. సో ఎక్కడ కూడా గేమ్లో కొంత ఎరగెన్సీ కనిపించినా కూడా గేమ్ కాబట్టి ఇమీడియట్లీ దాన్ని కరెక్షన్ చేసుకున్నాడు సోహెల్. అది బాగుంది. నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోతుంది. సోహెల్ 71, అఖిల్ 86. అఖిల్ ఈ టాస్క్లో బీభత్సం. అభిజిత్ 44. సో చాలా తక్కువ అనమాట. సో అభిజిత్ బయటకు వచ్చేస్తాడు. సో బయటకు వచ్చాక ఇప్పుడు అఖిల్ అండ్ సోహెల్ వాళ్ళు నెక్స్ట్ దానికి సెలెక్ట్ అవుతారు. సో అయిపోయాక వీళ్ళు కూర్చుని ఒకే కంచంలో తింటూ ఉంటారు. ఫ్రెండ్స్ బాగుంది. అక్కడ అఖిల్ అంటుంటాడు, ఇక్కడికి వచ్చాక నాకు ఫ్రెండ్స్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యాక్చువల్లీ ఏదో నా గేమ్ నేను ఆడుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి కొంచెం ఆనందంగా చెప్తాడు. నిజంగా అదృష్టం చేసుకున్నాడు అఖిల్. సోహెల్ లాంటి ఫ్రెండ్, ఎంతో మంచి సపోర్టర్, మోనా లాంటి వ్యక్తి మంచి సపోర్టర్ దొరికిందంటే ఇంకా అంతకంటే అదృష్టం లేదు. అది నెక్స్ట్ అభిజిత్ అవినాష్తో మాట్లాడుతుంటాడు. బేసిక్లీ అవినాష్ అంటుంటాడు, నువ్వు బాగా ఆడావు, మీరు ఆడుతుంటే నాకు కూడా ఆడేయాలనిపించింది ఇలా అంటుంటాడు. బేసిక్లీ మామూలుగా ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ అవుతుంటుంది. అక్కడ హారిక కూడా ఉంటుంది. అప్పుడు అభిజిత్ అవినాష్ తోటి ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, థ్యాంక్ యూ బ్రో అంటాడు. అయితే ఇది ఒక్కటే కాదు, యాక్చువల్లీ అభిజిత్ అవినాష్ తోటి ఈ మధ్య ఈ మొన్నటి ఎపిసోడ్లో మనం చూడొచ్చు కొంచెం క్లోజ్గా ఉంటున్నాడు, అవినాష్ తోటి అరియానా తోటి కూడా. సో
కొత్తగా చిగురించిన స్నేహాలు లాస్ట్ వీక్స్లో. అయితే నిన్న ఇప్పుడు ఇలా ఎంతో క్లోజ్గా ఉండడం చూస్తుంటే హౌస్ నుంచి బయటకు వెళ్ళే రోజులు దగ్గరికి వచ్చినాయి అవినాష్కి అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే నిన్న అభిజిత్ యాక్చువల్గా మాట అన్నాడు. ఇది యాక్చువల్లీ నాకు నిన్న రివ్యూ పోస్ట్ చేసిన వెంటనే నాకు ఐడియా వచ్చింది. తెర చూస్తే కామెంట్స్లో రమేష్ అనే ఆయన పోస్ట్ చేశారు సేమ్ ఇదే నా మనసులో ఉన్న మాటే ఆయన కూడా చెప్పారు. అదేంటంటే అభిజిత్ దగ్గర అవినాష్ ఇలాగ మోనాల్ గురించి కంప్లైంట్ చేస్తుంటే ఒక మాట అంటాడు, ఆమె దగ్గరికి పోతేనే ఏదో అవుతుంది, నిజంగా అసలు ఏం కలిసి వస్తలేదు అని చెప్పి. అంటే ఒక మోనాల్ అనే వ్యక్తి ఒక బ్యాడ్ లక్ తీసుకొచ్చే వ్యక్తి, మోనాల్ దగ్గరికి వెళ్తేనే నష్టం జరుగుతుంది అన్న టైప్లో క్రియేట్ చేశాడు, విచ్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకంటే అలాగ ఒక మనిషి దగ్గరికి వెళ్తేనే నెగిటివ్ అంటుకుంటుంది, అలాంటి మాటలు మాట్లాడకూడదు. యాక్చువల్లీ బ్యాక్ పిచ్చింగ్ చేసాడు. దాని తర్వాత అదే బాస్ అబద్ధాలు చెప్తుంది బాస్, అందుకనే ఐదని రాశాను, అందుకే కదా ఫ్రెండ్షిప్ వద్దన్నాను నేను అని చెప్పి అన్నాడు. యాక్చువల్లీ అది అన్నాడు, అది బ్యాక్ పిచ్చింగ్. బ్యాక్ పిచ్చింగ్ ఎలాగూ తప్పే, ఫుల్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తాడు. అభిజిత్ ఫ్యాన్స్కి బాగా ఇష్టం. అభిజిత్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నప్పుడు అసలు ఒప్పుకోరు, కానీ అదే మనోడు భలే బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఫుల్ ఎక్సైట్ అయిపోతుంటారు. ఉన్నతమైన వ్యక్తిత్వం, బ్యాక్ పిచ్చింగ్, అంతా స్టాండర్డ్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు, మనోడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం, మనోడు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు, సూపర్. బ్యాక్ పిచ్చింగ్ కూడా ఇంగ్లీష్లో చేస్తున్నాడు చూసావా, చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, హై స్టాండర్డ్స్ బ్యాక్ పిచ్చింగ్. సో అలా ఫీల్ అవుతుంటారు అభిజిత్ ఫ్యాన్స్. అవి ఒక లెక్క అయితే, ఇక్కడైతే కంప్లీట్లీ ఎలాంటిది క్రియేట్ చేస్తున్నాడంటే ఆమె దగ్గరికి పోతేనే ఏదో అవుతుందంట, అసలు కలిసి రావట్లేదంట. అయితే నిజానికి మీరు బాగా గమనిస్తే అభిజిత్తో ఉన్న వాళ్ళే బ్యాడ్ అయ్యారు. బ్యాడ్ అవ్వడం అంటే హౌస్లో లేదు ఇప్పుడు. అభిజిత్తో కలిసి బ్యాక్ బిచ్చింగ్ చేసిన లాస్య లేదు ఇప్పుడు హౌస్లో, నోయల్ లేడు హౌస్లో, స్వాతి దీక్షిత్ లేదు హౌస్లో. అదే మోనాల్ ఎవరికైతే సపోర్ట్ చేసిందో అఖిల్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. టాస్క్ అఖిలే గెలిచాడంట, సో టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. సోహెల్ టాప్ 2లో ఉంటాడు నాకు తెలిసి, మ్యాక్సిమం టాప్ 3లో కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. మోనాల్ కూడా టాప్ 5లో ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడ మోనాల్తో ఉన్నవాళ్ళు నాశనం అయ్యారా, అభిజిత్తో ఉన్నవాళ్ళు నాశనం అయ్యారా? ఇంకా అభిజిత్తో హారిక ఉంది, నాకు తెలిసి హారిక కూడా ఈ వీకెండ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దానికి ఇంకా బలం చేకూర్చి ఇదవుతుంది అప్పుడు. సో ఆ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటే అసలు ఎవరికి ఏమైంది అనే విషయం తెలుస్తుంది. ఎవరితో ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తున్నారు, ఎవరితో ఉన్నవాళ్ళు మధ్యలోనే బయటికి వెళ్ళిపోయారు, అభిజిత్తోనా మోనాల్తోనా? ఆ విషయాన్ని గ్రహిస్తే బాగుంటుంది. కానీ అభిజిత్కి అంత మెచ్యూరిటీ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. అంత గ్రహించాడు, జస్ట్ అమ్మాయిని బ్యాట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అలా బ్యాట్ చేస్తూనే ఉన్నాడు. బట్ స్టిల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. సూపర్, ఉన్నతమైన వ్యక్తిత్వం, ఐడియల్ యాటిట్యూడ్, ఇంగ్లీష్ సూపర్. నెక్స్ట్ టైం బిగ్ బాస్లోకి ఎవరైనా రావాలంటే మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకుని రావాలి. అలాగే పిఆర్ టీమ్స్ని బాగా సెట్ చేసుకోవాలి. అప్పుడు మీరే నెంబర్ 1. మీరు ఏం చేసినా కూడా ఆడియన్స్ అబ్బా మా అభిజిత్ ఫ్యాన్, మా అభిజిత్ ఏం చేస్తున్నాడు, బ్యాక్ పిచ్చింగ్ సూపర్, అవి మోనాల్ని భలే డిగ్రేడ్ చేస్తాడు సూపర్, ఇలాగా ఎక్సైట్ అయిపోతుంటారు నిజంగా అది. సో నెక్స్ట్ టైం బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి విషయాలు బాగా గుర్తుంచుకోండి. అభిజిత్ని ఆదర్శంగా తీసుకోండి. నెక్స్ట్ బిగ్ బాస్ కప్ మీదే. దట్స్ ఇట్. కాసేపట్లో ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయాక జనాలు పోస్ట్ చేసిన కామెంట్స్కి, అంటే ఫేస్బుక్లో వాళ్ళు పోస్ట్ చేసిన పోస్ట్లకి నా రియాక్షన్స్. ఓకే, కీప్ వాచింగ్, బాయ్.